Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు ఇండస్ట్రీలో అనుకోండి పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చి వాళ్ళకి ఏదైనా నష్టం వస్తే తప్ప వస్తే స్పందిస్తారు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అంటే ఏ నష్టం కష్టం వచ్చినా కూడా స్పందించట్లేదు అని అంటున్నారు. నిజమే అంటారా? అంటే స్పందన అనేది ఏం లేదమ్మా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి యాజ్ సచ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్. ఫస్ట్ పాయింట్, ఏదో మనం పోయేళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, సాల్వ్ అవ్వవు. దాని గురించి పట్టించుకోవటం మానేశారు అందరూ. మిగిలిన సమస్యలు ఇండివిజువల్ సమస్యలు. మీరు సినిమా తీస్తే మీ సమస్య, నేను సినిమా తీస్తే నా సమస్య. ఎవరు పట్టించుకోవాలి? సినిమా తీసేటప్పుడు మనకు తెలియదు దీంట్లో ఇన్ని కష్టాలు ఉంటాయని. మీరైనా నేనైనా ఆలోచించుకుని రావాలి ఇక్కడికి. ఆలోచించినాక పడాల్సిన కష్టం పడాలి, అంతే తప్ప కష్టం పడిపోయామో నాకు ఎవరు రాలేదు, ఎవరో ఎందుకు వస్తారు? మీకు తెలీదా? ఇప్పుడు నేను ఉన్నాను 10 ఏళ్ళ నుంచి సినిమా తీయలేకపోతున్నాను. భరద్వాజులు అంటాడు 10 ఏళ్ళ నుంచి సినిమా తీయలేకపోతాడు, నేను తీయలేను. నువ్వు అనుకుని భరద్వాజ్ ముసలాడు అయిపోయాడు, నేను చించేస్తాను వచ్చి నువ్వు చించలేకపోయేసరికి నన్ను ఎవడో చూడలేదు. ఎందుకు చూడాలి? నువ్వే కదా ముందు భరద్వాజ్ పనికిరాడు, నేను పనికొస్తాను వచ్చింది, నువ్వు ఎగేసుకుంటా. వచ్చినాక ఇప్పుడు నిన్ను ఛాంబర్ చూడలేదు, లేకపోతే పలానా చిరంజీవి గారు చూడలేదు, లేకపోతే బాలకృష్ణ గారు చూడలేదు, ఎందుకు చూస్తారు నిన్ను? హూ ఆర్ యూ? ఇన్ వాట్ వే దే ఆర్ కన్సర్న్ విత్ యూ? ఇప్పుడు మనం సినిమా తీసే వాళ్ళకి ఉన్న ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి సంబంధం ఏంటి? మీరు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, వ్యాపారం చేస్తున్నారు, చేసుకోండి. చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే, థియేటర్లు దొరకలేదు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ దొరకలేదు, అది నువ్వు సరైన సినిమా తీస్తే, నువ్వు పిచ్చి సినిమా తీసి నాకు దొరకలేదు, చిరంజీవి గారు చేయలేదు, లేకపోతే అల్లు అరవింద్ గారు చేయలేదు, లేదా సురేష్ బాబు చేయలేదు, లేదా ఛాంబర్ చేయలేదు, ఇవన్నీ మాట్లాడటం తప్పు కదా. బాలకృష్ణ గారు మాట్లాడలేదు, ఎవరికి ఏం పట్టింది? వాళ్ళ టైం ఎక్కడ ఉంది? నువ్వు నీ యుద్ధం చేస్తానికి నువ్వు వచ్చావు. యుద్ధ రంగంలో దిగిపోయినాక ఆ గుర్రం మీద ఇళ్ళే కత్తి తీయకుండా ఎవరో వచ్చేసి వెనక నుంచి వచ్చి ఎవరు పోరాడతారు? నీ ప్రాణం నువ్వు కాపాడుకోవాలి, నువ్వే కత్తి తీసి నువ్వే ఫైటింగ్ చేయాలి. మోహన్ బాబు గారి వివాదాస్పదం మీకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏం జరుగుతున్నాయో కూడా మనకు తెలుసు. మీ అభిప్రాయం ఏంటంటారు? మనకి ఎందుకు వాళ్ళ ఆస్తులు వాళ్ళ గొడవలు? మనకన్నా సంబంధమా? మనం శుతిమంతులు బయటకు వచ్చింది కాదమ్మా, మనం అంతా శుతిమంతులమా? మన ఇళ్లలో మనకి సమస్యలు లేవా? మన సమస్యలు మనం చేసుకుంటే చాలు. ఊళ్ళో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడకుండా నోరు మూసుకుని మనం పని చేసుకుంటే ఇప్పుడు మోహన్ బాబు గారి ఫ్యామిలీ వచ్చింది రావటం తప్పు. నిజంగా వాళ్ళు ఎట్లా చూస్తారు నాకు తెలియదు, కానీ నేను బాధపడుతున్నాను. అటువంటి ఆ ఫ్యామిలీ ఇట్లా రావటం అనేది నాకు నచ్చలేదు, కరెక్ట్ కాదు. అయినా వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు, మనకి ఎందుకు అది. ఈ మధ్య ఎందుకు మీరు అంటే ఏ విషయంలో కూడా ఎక్కువ స్పందించట్లేదు, కొన్ని విషయాల్లో పర్టికులర్ గా? అంటే ఏం లేదు, ఇప్పుడు అవసరం ఏంటి నాకు నిజంగా తెలియక అడుగుతున్నాను. అవసరం ఏంటి? ఇప్పుడు దాని మీద స్పందించాం అనుకుందాం కొంచెంసేపు, ఏం చేయగలం? ఓ ఫ్యామిలీ ఇష్యూ అది, మనం ఏం చేస్తాం? మనకి ఏమైనా సంబంధం? ఇప్పుడు ఏదో ఒక ఇండస్ట్రీ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇవాళ మీరు వచ్చారు, మీకు ఏదైనా ఒక సినిమా కంపెనీకో లేకపోతే దేనికో ఒక ఇష్యూ వచ్చింది. సో ఇది ఒక మీడియాకి ఇండస్ట్రీకి వచ్చిన ఇష్యూ కింద ఫీల్ అవుతాం. దాన్ని అప్పుడు కాదమ్మా ఇట్లా చేద్దాం అని చెప్తానికి ఒక పద్ధతి ఉంటుంది. ఓ ఫ్యామిలీ వాళ్ళ సొంత తండ్రి కొడుకులే కదా వాళ్ళంతా, వాళ్ళ కూడా వాళ్ళది. మళ్ళీ వాళ్ళే చెప్తారు ఏమీ లేదని చెప్తానే ఉన్నారు, పక్కన మళ్ళీ కొట్టుకుంటున్నారు. మనం పట్టించుకోకూడదు, మనకెందుకు? ఏ రోజుకైనా కానీ బ్లడ్ రిలేషన్ వాళ్ళు కలిసిపోతారు. మనం కలిసిపోవాలని మనం కోరుకుందాం, అంతవరకు మనం ఉందాం. మనకెందుకు అనవసరంగా వెళ్ళి దాంట్లో అగ్నిలాజ్యం పోయకూడదు. వీలైతే కలుపుతానికి ప్రయత్నం చేయాలి. ఇక అంత ఓపిక నాకు లేదు కాబట్టి దాని గురించి నేను పట్టించుకోవట్లేదు. ఇది మొన్న జేసీ ప్రభాకర్ మాధవీలత వాళ్ళ ఇష్యూ కూడా మీకు తెలుసు, అఫ్ కోర్స్ మీరు స్పందించారు కదా? నేను లేదు, ఆ విషయం మీరు స్పందించలేదు. అవి కూడా మొన్న ఫిలిం ఛాంబర్కి వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా అది కొంచెం సీరియస్గానే తీసుకుంటా నేను యాక్షన్ అంటూ కూడా ఆమె మాట్లాడుతుంది. ఇండస్ట్రీ వాళ్ళు కూడా దీనికి కొంతమంది అంటే ఇప్పుడు నేను ప్రతి దాంట్లో వాయిస్ ఇస్తాను, సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటానో అందరికి తెలుసు, కానీ దీని మీద ఎవరు స్పందించట్లేదు. ఒక మహిళకి ఇట్లా వచ్చినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అన్నట్టుగా. అంటే మనం అవసరాన్ని బట్టి మనం మాట్లాడకూడదు కదమ్మా. నిజంగా ఆవిడది నేను చూసినప్పుడు నాకు నిజంగానే కోపం వచ్చింది.
బట్ మనం ఎంతవరకు చేయగలం? ఇప్పుడు ముందు పెంట మీద రాయటం తప్పు, వేసినాక మన మీద చిందింది అనుకోవటం తప్పు కదా. ఇందాక ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీస్ అన్న క్వశ్చన్ అందుకే, అంటే వాళ్ళకి ఏదైనా కష్టం నష్టం వచ్చినప్పుడు స్పందిస్తారు తప్ప ఇతరులకు ఇప్పుడు మీరు అడిగారు వచ్చినప్పుడు. కదా, దాని మీద స్పందించలేదు కదా. మోహన్ బాబు గారిని గురించి అడిగారు, స్పందించాను నేను. అదే అంట. మరి అవును. ఇది ప్రభాకర్ రెడ్డి గారి మీద మనం స్పందించడం అని భయం ఇంకోటి ఒక సమస్య కదా. ఆయన అన్నది తప్పు, ఆయన మాట్లాడిన తప్పు, 100% తప్పు. ఆ తప్పుని అన్నారు, మళ్ళా క్షమాపణ కూడా చెప్పారు. క్షమాపణ చెప్పి ఆయన చెప్పారా? క్షమాపణ కూడా మరి ఇంకా చెప్పారు. అయిపోయింది కదా. అయినా ఆమె ఇంకా అంటే అనడం, క్షమాపణ చెప్పడం ఇదంతా మీ ఇష్టమని, ఇంకా నేను సీరియస్గా వెళ్తానని ఒక పక్క ఆవిడ అంటారు. వెళ్తానుంది కదా, వెళ్ళిపోనండి. మన నష్టం మనమేం, మన మధ్యలో ఆపటానికి ఏం కాదు కదా. నడవనండి. ఇండస్ట్రీ మీద ఎందుకని ఇంత నెగిటివ్ టాక్ ఉంటుంది బయట? తెలుగు ఇండస్ట్రీ మీద నెగిటివ్ టాక్ లేదు, మనకు పని లేదు, మనం అందరం ఖాళీగా ఉన్నాము, మనకి ఫీడ్ కావాలి. నేనైనా ఛానల్ నడుపుతున్నా, మీరైనా ఛానల్ నడుపుతున్నారు, ఫీడ్ కావాలి కాబట్టి దాన్ని రన్ చేస్తూ ఉంటాము. ఏముంది ఇందులో, సమస్య ఏముంది చెప్పండి. ఎక్కడైనా అంతే అంటారా? అంతే. 24 hours నడపాలి మనం ఛానల్. అవును. 24 hours ఏదో ఒక ఫీడ్ కావాలి. ఖచ్చితంగా. అందుకని ఈ పిచ్చి కవర్లని మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఇంట్లో ఏముంది, ఇష్యూ ఏముంది చెప్పండి. మనం ఎంతసేపు మాట్లాడినా పలానా వాళ్ళు డైవర్స్ ఇచ్చుకున్నారు, ఎందుకు ఇచ్చుకున్నారు, పలానా వాళ్ళు ఇంట్లో దొంగతనం ఎందుకు జరిగింది, దొంగతనం జరిగినప్పుడు ఈడున్నాడా వాడున్నాడా, ఇంట్లో వాళ్ళు దొంగతనం చేశారు. ఎవడికి కావాలి ఇవన్నీ? ఎవడన్నా పట్టించుకున్నాడు? సినిమా హిట్ అయిందా, ఫట్ అయిందా? హిట్ అయితే జనం చూస్తారు, పట్టు అయితే జనం చూడరు. దాని మీద మనం చర్చిస్తాం 3 గంటలు, 1 గంట రన్ చేస్తాం దాని మీద షో. దొంగతనం మీద 1 గంట చేస్తాం. ఇక ఇట్లా ఎవరన్నా తిట్టుకుంటే 1 గంట రన్ చేస్తాం. నిన్న ఫ్యామిలీలో కొట్టుకుంటే 2 గంటలు రన్ చేస్తాం. ఇది ఏదైనా మన సమాజానికి పనికొచ్చేది ఉంది. ఇప్పుడే చెప్పిన 6 ఇష్యూల్లో నిజమే. ఇది మనం 7 గంటల ఫీడ్ వెళ్ళిపోయింది మనకి. ఇప్పుడు మనం చెడగొడుతున్నాం, ఆడు చెడగొడుతున్నారు. అంతే అంటారా? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.